త్రినయ్యని పూర్తి ఎపిసోడ్ అని జీ5 లో ఉచితంగా చూడండి. యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. ఎక్కడికెళ్ళావు హాస్? చెల్లి విశాల్ త్వరగా కోలుకోవాలని గుడికి వెళ్లి దేవుణ్ణి వేడుకొని వస్తున్నాను. సుమన, డాక్టర్స్ ఏమైనా చెప్పారా? లేదు హాసనమ్మ గారు, ట్రీట్మెంట్ జరుగుతోంది. అక్కకి పెదబావ గారికి సీరియస్ గా ఉందని చెప్తున్నారు తప్ప ఏం పర్లేదని ఎవ్వరూ చెప్పట్లేదు. ఏమవుతుందో ఏంటోనని నాకు చాలా భయంగా ఉంది హాసనమ్మ గారు. ఏం కాదు, నా కొడుకు కోడలికి ఏమీ కాదు. వాళ్ళిద్దరూ కోలుకుంటారు, క్షేమంగా తిరిగొస్తారు, మనందరితో మళ్ళీ సంతోషంగా ఉంటారు. ఆ నమ్మకం నాకుంది, నాకుంది. వాళ్ళు చావు చివరి అంచుల్లో ఉన్నారు. ఆ దేవుడు కూడా వాళ్ళని బతికించలేడు. డాక్టర్ 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 మా కోడలికి ఎలా ఉంది? మా అక్క స్పృహలోకి వచ్చిందా డాక్టర్ గారు? మాట్లాడుతుందా? చెప్పండి డాక్టర్ గారు, ఎలా ఉంది మా అక్కకి? She is out of danger. ఇదేంటి, ఆ నయ్యని బతికే అవకాశమేం లేదనుకుంటే ప్రాణాలకి ప్రమాదమేం లేదని చెప్తోంది డాక్టర్. అత్తయ్య, మీ నోటి వాక్కు ఫలించింది. చెల్లి విశాల్ కోలుకొని క్షేమంగా ఉంటారని మీరిలా అన్నారో లేదు. డాక్టర్ వచ్చి చెల్లి క్షేమంగా ఉందని చెప్పారు. ఇదంతా చెల్లి నమ్మే విశాలాక్షమ్మ తల్లి చలువా? మీ నోటి వాక్కు అత్తయ్య. అంతా దేవుడి దయమ్మా. అసలుకి ఆ నైని కోలుకోవడం నేను తట్టుకోలేకపోతుంటే నా నోటి వాకే ఫలించి అది కోలుకుందని పుండు మీద కారం చల్లుతోంది. డాక్టర్ మా అబ్బాయి సేఫే కదండి? ప్రాబ్లం ఏం లేదు కదా? అడుగుతుంటే ఏమీ చెప్పరేంటి డాక్టర్? మా అబ్బాయి క్షేమంగా ఉన్నాడనే మాట వినడం కోసం మేమందరం ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని ఉన్నాం. మీరు చెప్పే మాట మీదే మా అందరి ప్రాణాలు ఆధారపడున్నాయి డాక్టర్. చెప్పండి డాక్టర్, ఎలా ఉంది మా అబ్బాయికి? చెప్పండి డాక్టర్, ప్లీజ్ డాక్టర్ చెప్పండి. సారీ సార్. త్రినయ్యని పూర్తి ఎపిసోడ్ అని జీ5 లో ఉచితంగా చూడండి. యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేయండి.